విజయ్ గారు, ప్రెసెంట్ థియేటర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే మిరాయి నడుస్తుంది, లిటిల్ హార్ట్స్ నడుస్తుంది, కిష్కింధపురం కూడా వెళ్తుంది. సో ఈ టైంలో బ్యూటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకు ఛాన్స్ లేదు. సో ఎట్లా మరి ప్రమోషన్స్ కావచ్చు, ఎంతవరకు హోప్ మీద ఉన్నారు? ఎంత వద్దనుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే, అంటే సినిమా హిట్ అయినా కూడా మనకు కలెక్షన్స్ అవసరమే. సో మరి కలెక్షన్స్ పరంగా ఏం చేయబోతున్నారు? అట్లేం లేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ లిటిల్ హార్ట్స్ అయినా ఈవెన్ మిరాయ్ అయినా దేని దాన్ని ఆడుతుంది. యాక్చువల్గా తెలుగు ఆడియన్స్ ఏంటంటే సినిమా బాగుంటే ఏదైనా సక్సెస్ చేస్తున్నారు. నాకేమంటే ఇప్పుడు మిరాయ్, ఓజీ లాంటివి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నిర్మించారు కాబట్టి వాటికి ఓపెనింగ్స్ రావాలి, వాటికి పెంచాలి. నా సినిమాకి ఏంటంటే నాకు 1 వీక్ ఆడినా కూడా నాది నాకు వచ్చేస్తుంది మ్యామ్. నేను కోరుకుంటుంది సక్సెసే. ఎంత క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి అనే దానికన్నా కూడా నేను ఎంత రీచ్ చేశాను, పబ్లిక్ ఎంత మంచి కంటెంట్ ఇచ్చాను, అది నా 1 వీక్కి సరిపోయిద్దా లేదా అనే చూస్తున్నాను మ్యామ్. అండ్ రెండోది, దీనికి అంటే రేపు ఎల్లుండి నేను సక్సెస్ మీట్ పెట్టాలనుకుంటున్నా. దానికి ఓజీకి ఏం లింక్ ఉందో కూడా నేను చెప్తాను. ఈ రోజు వద్దు, ఎల్లుండి చెప్దాం అనుకుంటున్నాను. అది మీకు చిన్న సీక్రెట్ లీక్ చేస్తా ఆడియన్స్ అందరికి. ఓజీ ట్రైలర్ బ్యూటీ సినిమాలో మాత్రమే ప్లే చేస్తున్నారంట. సో ఎనీవేస్, ఇంకొకటి చెప్పాలండి, మేము టీం అంతా డిస్కస్ చేసి రిలీజ్ డేట్ గురించి వచ్చినప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి, సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా. దసరా వెకేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి నేను స్టేజ్ మీద చెప్పా, పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని ఎందుకు అన్నానంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుందంటే అందరూ బుక్ మై షోలో ఓపెన్ చేస్తారు, రైట్? అందరూ ఆ సినిమా థియేటర్లో ఏం ఆడుతుందో చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కనే మాది కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మా దాని మీద కన్నుబడుతుంది. మా టాక్ బయటికి వెళ్తే దానికి వెళ్ళాలని కోరిక కూడా పడుతుంది. దానికి టికెట్స్ దొరకవు. అరే ఏంటి సర్లే దీనికి వెళ్దాం అన్న వస్తారు. వచ్చిన తర్వాత వి విల్ ఎంటర్టైన్ దెమ్. అండ్ ఇంకొకటి, దసరా వెకేషన్. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే వెకేషన్ ఒక 10 రోజులు మనకు సెలవులు వస్తున్నాయి పిల్లలతో సహా అందరికీ, స్కూల్స్కి, వర్క్కి, అంటే ఎక్కువ చూసే సినిమా హాల్ వైపు. మా వైపు చూస్తున్న టైంలో ఆ పెద్ద సినిమాతో పాటు మేము పక్కన నిలబడితే మాకు రావాల్సింది కూడా వస్తుంది, మా సినిమా బాగుంటే అని. అండ్ బాగుంది, అదే నమ్మకం మేము ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాం. అక్కడ వచ్చిన ఓవర్ఫ్లోర్స్ మాకు కొంచెం అట్లా వచ్చిన సెట్ అండి. వాసుకి గారు, ఇంకొకటి యాడ్ అని చేస్తాను. ఈ సెప్టెంబర్ మంత్ 2025లో 2 with 2 అంటే 2 స్మాల్ ఫిల్మ్స్, 2 బిగ్ ఫిల్మ్స్, అంటే 3 సారీ. సో ఏంటంటే ఇది ఎవ్రీబడి, అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ చిన్న మూవీస్, పెద్ద మూవీస్, ఎవ్రీబడి ఇన్ బిజీ పొజిషన్. ఈవెన్ మీడియా, జర్నలిస్టులు, ఎవ్రీబడి. అంటే ఇప్పుడు అది ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కదా. ఈవెన్ థియేటర్లు కూడా కలకలాడుతున్నాయి. ఎవ్రీ టైం ఇట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. వాసుకి గారు, సో మీరు ఒక తల్లిగా, అంటే 90s బయోపిక్ కావచ్చు, ఇది కావచ్చు,